అతడు పోటీ గెలిచాడు. అది కూడా తన మొదటి ప్రయత్నంలోనే. ఆమె అతనిని చెంపదెబ్బ కొట్టింది. అది కూడా ఏ కారణం లేకుండానే. అతడు 100 మార్కులు స్కోర్ చేశాడు. అది కూడా గణితంలో. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం అండ్ దట్ టు ను ఉపయోగిస్తాం. అండ్ దట్ టు అంటే అది కూడా. అతడు ప్రాజెక్ట్ను ఒకే రోజులో పూర్తి చేశాడు. అది కూడా ఏ సహాయం లేకుండానే. అతడు ప్రాజెక్ట్ను ఒకే రోజులో పూర్తి చేశాడు. అది కూడా ఏ సహాయం లేకుండానే. He completed the project in one day and that too without any help. He completed the project in one day and that too without any help. He completed the project in one day అంటే అతడు ప్రాజెక్ట్ను ఒకే రోజులో పూర్తి చేశాడు. అండ్ దట్ టు అంటే అది కూడా. వితౌట్ ఎనీ హెల్ప్ అంటే ఏ సహాయం లేకుండానే. హీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ఇన్ వన్ డే అండ్ దట్ టు వితౌట్ ఎనీ హెల్ప్ అంటే అతడు ప్రాజెక్ట్ను ఒకే రోజులో పూర్తి చేశాడు. అది కూడా ఏ సహాయం లేకుండానే. అతడు పోటీలో గెలిచాడు. అది కూడా తన మొదటి ప్రయత్నంలోనే. అతడు పోటీలో గెలిచాడు. అది కూడా తన మొదటి ప్రయత్నంలోనే. హీ వన్ ద కాంపిటీషన్ అండ్ దట్ టు ఆన్ హిజ్ ఫస్ట్ అటెంప్ట్. హీ వన్ ద కాంపిటీషన్ అండ్ దట్ టు ఆన్ హిజ్ ఫస్ట్ అటెంప్ట్. హీ వన్ ద కాంపిటీషన్ అంటే అతడు పోటీలో గెలిచాడు. అండ్ దట్ టు అంటే అది కూడా. ఆన్ హిజ్ ఫస్ట్ అటెంప్ట్ అంటే తన మొదటి ప్రయత్నంలోనే. హీ వన్ ద కాంపిటీషన్ అండ్ దట్ టు ఆన్ హిజ్ ఫస్ట్ అటెంప్ట్ అంటే అతడు పోటీలో గెలిచాడు. అది కూడా తన మొదటి ప్రయత్నంలోనే. ఆమె రుచికరమైన భోజనం వండింది. అది కూడా కేవలం 30 నిమిషాల్లోనే. ఆమె రుచికరమైన భోజనం వండింది. అది కూడా కేవలం 30 నిమిషాల్లోనే. షీ కుక్డ్ అ డెలిషియస్ మీల్ అండ్ దట్ టు ఇన్ జస్ట్ 30 minutes. షీ కుక్డ్ అ డెలిషియస్ మీల్ అండ్ దట్ టు ఇన్ జస్ట్ 30 minutes. ఆమె అతనిని చెంపదెబ్బ కొట్టింది. అది కూడా ఏ కారణం లేకుండానే. ఆమె అతనిని చెంపదెబ్బ కొట్టింది. అది కూడా ఏ కారణం లేకుండానే. షీ స్లాప్డ్ హిమ్ అండ్ దట్ టు వితౌట్ ఎనీ రీజన్. షీ స్లాప్డ్ హిమ్ అండ్ దట్ టు వితౌట్ ఎనీ రీజన్. అతడు 100 మార్కులు స్కోర్ చేశాడు. అది కూడా గణితంలో. అతడు 100 మార్కులు స్కోర్ చేశాడు. అది కూడా గణితంలో. హీ స్కోర్డ్ 100 మార్క్స్ అండ్ దట్ టు ఇన్ మ్యాథమెటిక్స్. హీ స్కోర్డ్ 100 మార్క్స్ అండ్ దట్ టు ఇన్ మ్యాథమెటిక్స్. అతడు సెంచరీ సాధించాడు. అది కూడా కేవలం 50 బంతుల్లోనే. అతడు సెంచరీ సాధించాడు. అది కూడా కేవలం 50 బంతుల్లోనే. హీ స్కోర్డ్ అ సెంచరీ అండ్ దట్ టు ఇన్ జస్ట్ 50 balls. హీ స్కోర్డ్ అ సెంచరీ అండ్ దట్ టు ఇన్ జస్ట్ 50 balls. ఆమె ఒక పుస్తకం రాసింది. అది కూడా కేవలం 3 నెలల్లోనే. ఆమె ఒక పుస్తకం రాసింది. అది కూడా కేవలం 3 నెలల్లోనే. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.